స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి డిగ్రీ ధర్మబద్ధో దౌర్వారిక లెసన్ ఓకేనా. ఇది మీరు ఎల్ఏక్యూ రాయాల్సి ఉంటుంది. ఎల్ఏక్యూ నీట్గా నేను మళ్ళీ లెసన్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి ఎల్ఏక్యూ పారాగ్రాఫ్ వైజ్ ఎలా రాయాలనేది మెటీరియల్లో పెడతాను. లెసన్లోకి వస్తే ధర్మబద్ధో దౌర్వారిక లెసన్ అంబికా దత్త వ్యాస రచయించారు. పోయిట్ నేమ్ ఇస్ అంబికా దత్త వ్యాస. అండ్ ఈ అంబికా దత్త వ్యాసుడు ఎక్కడి నుంచి రాశాడంటే శివరాజ విజయం అనే గ్రంథం నుంచి లెసన్ తీసుకోబడి. ఇంతవరకు పోయిట్ ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. కంపల్సరీ రాస్తే పేపర్ ప్రెజెంటేషన్ బాగుంటే మార్క్స్ ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెసన్లోకి వెళ్తే శివవీర శివవీర అనే ఒక మహారాజు ప్రతాపదుర్గం అనే ప్లేస్ని పరిపాలిస్తుండే అనమాట. సో చక్కగా పరిపాలిస్తుంటే ఆ మహారాజు చక్కగా ప్రజలందరినీ బాగా చూసుకుంటుంటే రాజ్యం కూడా చాలా విస్తరించింది. ఇలా జరుగుతున్న సమయంలో ఎనిమిస్ అఫ్జల్ ఖాన్ అనే అతను ఈ రాజ్యం మీద దండెత్తడానికి ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఈ రాజ్యాన్ని దండెత్తి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. అప్పుడు శివవీరుడు ఏం చేశాడంటే ఇంకా అలా దండెత్తుతున్నాడు కాబట్టి గౌరసింహ అనే మినిస్టర్ని అపాయింట్ చేసి గౌరసింహుడితో చర్చిస్తుంటారు. మంత్రి గౌరసింహుడు ఎవరంటే మంత్రి, మినిస్టర్ని అపాయింట్ చేసి ఇలా మీరు చర్చించుకుంటున్న సమయంలో ఒక ద్వారపాలకుడిని నియమిస్తారు. ఇక్కడ మనకి బాక్స్లో రాశాను చూడండి, తెలుగులో ద్వారపాలకుడు, ఇంగ్లీష్లో డోర్ కీపర్. ఇతని పేరు లెసన్ టోటల్ ఇలానే ఉంటుంది అనమాట. నేమ్ ఇవ్వలేదు ఓకేనా. నేమ్ ఏంటి అని మీరేం టెన్షన్ పడద్దు. ద్వారపాలకుడు ఇంగ్లీష్లో రాసే వాళ్ళు డోర్ కీపర్ అని రాశారు. ద్వారపాలకుడిని నియమిస్తారు. అయితే మహారాజు ప్యాలెస్లోకి శివవీరుడి ప్యాలెస్లోకి ఎవరిని ఎంటర్ అవ్వకపోతుంది అనమాట. ఒక టైం ఉంటుంది, మార్నింగ్ టైంలో ఎప్పుడైతే రాజు మాట్లాడాలనుకుంటారో అప్పుడే కలిసి మాట్లాడాలి. నైట్ టైం, ఈవినింగ్ టైం, ఇంకా రాజు కోట లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు రావద్దని డోర్ కీపర్ని నియమిస్తారు. ఆ డోర్ కీపర్ ఎవరిని వెళ్ళనివ్వడం అన్నమాట. ఒకరోజు ఒక సన్యాసి వస్తాడు. సన్యాసి వచ్చి చీకట్లో వచ్చేసి నేను లోపలికి వెళ్తాను, మహారాజుతో నాకు ప్రాబ్లంగా ఉన్నది, నా సమస్యలు ఏంటో విన్నవించుకోవాలని చెప్తాడు. అప్పుడు డోర్ కీపర్ అస్సలు వెళ్ళనివ్వడు. నేను వెళ్ళనివ్వను, మీరు ఎవరైనా సరే అంటాడు. అప్పుడు సన్యాసి ఏమంటాడంటే నేను సన్యాసులని చిన్నపిల్లల్ని పంపించాలి లోపలికి, వృద్ధులని అంటాడు. అంటే డోర్ కీపర్ ఏమంటాడంటే ద్వారపాలకుడు ఎవరిని పంపించలేనో అది మా మహారాజు యొక్క ఆజ్ఞ, ఆ ఆజ్ఞను నేను శిరసావహించాలి. ఎందుకంటే మా మహారాజు నాకు ఇక్కడ ఒక జాబ్ ఇచ్చారు పని, సో నేను చెప్పిన పనిని నిర్వర్తించాలి అని అంటాడనమాట. అప్పుడు ద్వారపాలకుడితో సన్యాసి ఏమంటారంటే సన్యాసి నేను నీకు ఒక భస్మం తయారు చేస్తాను, అది ఇస్తాను, అది గురిగించాలి అంటే డ్రాప్ అంతా ఎక్కడైనా వేసినా మీకు చాలా గోల్డ్, చాలా సిల్వర్, డైమండ్స్ వస్తాయి అనేది ఆశ చూపిస్తాడు అన్నమాట. మీకు కరప్షన్ లాగా ఆశ చూపిస్తాడు. అప్పుడు కూడా ద్వారపాలకుడు ఏమంటాడంటే నేను నా వద్దు మహారాజా, మీరు ఎవరైనా సరే నాకు ఎలాంటి డబ్బు కానీ ఏ ఆశ చూపించినా నేను ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పేస్తాడు. అప్పుడు సన్యాసి ఏమంటాడంటే మీకు ఇంకేమైనా కావాలో కోరుకో ఇస్తాను అంటాడు. ద్వారపాలకుడు ఏ దానికి ఒప్పుకోడు, నాకు ఏది అవసరం లేదు, నేను నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు ద్వారపాలకుడు ఏం చేస్తాడంటే ఇంకా సన్యాసిని వినట్లేడని దగ్గరికి వెళ్ళి మెడబట్టి లాగి బయటికి పడేద్దామో లేకపోతే రాజు దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటాడు. అనుకునే దగ్గరికి వెళ్ళగానే ఆ దీపం వెలుతురులో ఆ సన్యాసి ఎవరో కాదు గౌరసింహుడు అని తెలుస్తుంది అనమాట. గౌరసింహుడి ఫేస్ చూడగానే ద్వారపాలకుడు క్షమించండి మహారాజా గారు, మంత్రి గారు, నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను, నేను మీరు అనుకోలేదు, గుర్తుపట్టలేదని చెప్తారు. అప్పుడు గౌరసింహుడు నువ్వు సక్రమంగానే నిర్వర్తించావు, నీ కర్తవ్యం ఏందో నిర్వర్తించావు, నీకు అప్పగించిన పనిని నిర్వర్తించావు, నువ్వు చేసిన పని చాలా కరెక్ట్, సో నేను తప్పు పట్టడం లేదు, మేము ద్వారపాలకుడి యొక్క పని ఏంటో అదే చేసావు, నువ్వు నేను డబ్బాష చూపించినా నువ్వు ఏది చేయగలవు అని మెచ్చుకొని మహారాజుతో ఈ విషయం చెప్పి ద్వారపాలకుడిని ముఖ్య సైన్యాధ్యక్షుడిగా నియమించుకుంటారనమాట. ఇప్పుడు కొద్దిగా షార్ట్లో హిందీ స్టూడెంట్స్కి చెప్తాను, కొందరు హిందీ అర్థమవుతుంది, తెలుగు రాని పిల్లల కోసము. धर्मबद्धो दौर्वारिक लेसन बेटा अंबिका दत्त व्यास इसका पोएट है, पोएट का नाम, और शिवराज विजय ग्रंथ से ये लेसन लिया गया है। और ये लेसन में शिववीर बोल एक महाराज रहते, उन्होंने प्रतापदुर्गम बोल के प्लेस रहता, वो प्रतापदुर्गम को महाराजा रहते और राज्य का पालन अच्छा करते रहते, प्रजा को अच्छा देखते रहते। इस बीच में क्या होता, अफजल खान बोल के एक एनिमी ये राज्य पे दंड करने के लिए देखते हैं और राज्य का आक्रमण करने के लिए देखते हैं, और महाराजा क्या करते हैं,
डोर कीपर को लगा के अच्छा सा आप किसी को अंदर नहीं आने देना और ये राज पैलेस का अच्छा देख लेना बोल के बोलते हैं। और एक दिन एक सन्यासी आते हैं सेज के वेश धारण कर लेके, और वो सेज कहते हैं कि मुझे अंदर जाना है, महाराज से बात करना है, महाराज से अपनी समस्या बोलना है। बोले तो डोर कीपर कहते हैं कि मैं किसी को अंदर नहीं भिजाता, आप कौन सी भी समस्या है कल आके बोलो, महाराज जब राज पैलेस में बैठते तब आके बोलो बोलते, राजमहल में बैठते तब आके बोलो बोलते। लेकिन वो सेज क्या करते, मनी देते हैं, गोल्ड ऑर्नामेंट्स देने के लिए ऑफर करते हैं। कितना भी ऑफर करने दो, डोर कीपर कहते हैं कि मैं नहीं भिजाऊंगा, ये महाराज का आज्ञा है कि जब महाराज बोलते तभी भिजाना चाहिए, आप कितना भी समस्या में रहो, कितना भी कोशिश करो, मैं नहीं भिजाता बोल के बोल देते। और द्वार वाले क्या करते हैं, वो सन्यासी को सेज को धक्का लगाने के लिए, बाहर जाने के लिए पास नजदीक गए तो क्या था, वो लाइटिंग में उन्होंने क्या है कि दिख जाते हैं कि उन्होंने सन्यासी सेज नहीं है, वो है गौरसिम्हा। गौरसिम्हा कौन है बोल तो महाराज का मुख्यमंत्री है, मिनिस्टर है, और द्वारपाल का उनसे क्षमा मांगते हैं। लेकिन गौरसिम्हा कहता है क्षमा मांगने की जरूरत नहीं है, आप अच्छा काम किए बोल के बोल देते हैं। ఇది లెసన్ బేటా, ఈ లెసన్ ని మీరు చక్కగా రాయాల్సి ఉంటుంది। నేను ఇప్పుడు మెటీరియల్ ఇస్తాను। స్టూడెంట్స్, ఇది మోడల్ పేపర్లో ధర్మబద్ధో దౌవారికః అనే లెసన్ మీకు 8th బిట్లో వస్తుంది చూడండి, ఓకేనా? ఎల్ఏక్యూ రాసే ఆన్సర్ అక్కడ వస్తుంది చూడండి, ఇది మోడల్ పేపర్, ఓకేనా? ఈ మోడల్ పేపర్లో పార్ట్ ఏలో 6th వరకు, పార్ట్ బిలో ఏదైతే 15 మార్క్స్ ఉంటాయి కదా మీకు, అక్కడ మీకు ధర్మబద్ధో దౌవారికః అనే లెసన్ వస్తుంది। అండ్ ఇంకోటి కృతజ్ఞ నాస్తి నిష్కృతి, అదే క్రొకడైల్ మంకీ స్టోరీ, ఓకేనా? సో ఇంకో 2 స్టోరీస్ కూడా ఉన్నాయి, అందుకే చెప్తున్నాను మీరు 2 పర్ఫెక్ట్గా చదివి ప్రిపేర్ అయ్యి ఉండాలి 8th లెసన్, ఓకేనా? మీకు ఇప్పుడు చూపించాను కదా మోడల్ పేపర్లో ఎక్కడుందా లెసన్ అనేది, మీకు క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, క్వశ్చన్స్ ఇలా వస్తాయి, ऐसे आते बेटा, धर्मबद्धो दौवारिकः, धर्मबद्धो दौवारिकः, धर्मबद्धो। सो आप क्वेश्चन का कैसे पहचानना बोले तो आप ऐसा नाम पहचानने, లెసన్ का नाम याद रख लो। మీరు క్వశ్చన్ ఎలా గుర్తుపట్టాలి అంటే లెసన్ నేమే వచ్చేస్తుంది అక్కడ, సో మీకు లేకపోతే గౌరసింహస్య, ఓకేనా? గౌరసింహుడు మినిస్టర్, అదైనా మీరు గుర్తుపడితే సరిపోతుంది। లెసన్ చూడండి తెలుగులో, పోయిట్ ఇంట్రడక్షన్ ఉంది చూడండి ఇక్కడ ఫస్ట్ 2 లైన్స్లో। సో పోయిట్ ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది, మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని లెసన్ అంతా ఇలా రాయాల్సి ఉంటుంది। మధ్యలో సంస్కృత్ సెంటెన్స్ వచ్చాయి, ఇవి రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి, 15కి 15 మార్క్స్ పడతాయి, రాయడానికి ట్రై చేయండి, ఓకేనా? నేను చెప్పిన లెసన్ ఇందులో మెటీరియల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా మీకు వచ్చినంతగా ఇంకా 3.5 2.5 పేజెస్ అలా ఎంత వస్తే అంత రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే 15 మార్క్స్ నాన్న। సో 15 మార్క్స్ పడాలంటే మీరు చక్కగా 3 పేపర్స్ లాగా ఇంకా 3 కంటే ఎక్కువే రాయడానికి ట్రై చేస్తేనే పడతాయి। ఇలా పారాగ్రాఫ్స్ రాయాల్సి ఉంటుంది, పేపర్ ప్రజెంటేషన్ చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి। మేడం తెలుగులో రాయాలా ఇంగ్లీష్లో రాయాలా అని డౌటు, ఏ లాంగ్వేజ్లో రాసినా పర్లేదు, లెసన్ కంటెంట్ ఉండాలి, లెసన్ చక్కగా రాయాల్సి ఉంటుంది। అండ్ మీరు రాస్తే తెలుగులోనే రాయాలి 2 లెసన్స్, రాయకపోతే ఇంగ్లీష్లో, 2 ఓకే, ఒక లెసన్ ఇంగ్లీష్లో ఒక లెసన్ తెలుగులో, అండ్ యానోటేషన్స్ మళ్ళీ మనకు పోయమ్స్ వస్తాయి కదా సందర్భ వాక్యాలు, అవి తెలుగులో ఇది ఇంగ్లీష్లో అలా రాయదు, రాస్తే మీ ఆన్సర్ పేపర్ మొత్తం ఇంగ్లీష్లో ఉండాలి, రాస్తే మొత్తం తెలుగులో ఉండాలి, అంటే ఒక లాంగ్వేజ్లో ఉండాలన్నమాట, ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఓకేనా బేటా? అండ్ మీ డిగ్రీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వీడియో షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, అండ్ ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకే నాన్న?